ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కంపు కొడుతోంది. ఇక్కడ ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే, అధికారుల చేతులు తడపాల్సిందే. గత ఏడాది కాలంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపైన ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వాళ్ళు నిఘా పెట్టారు. అయితే అప్పటి నుంచి వాళ్ళు తనిఖీలు అలాగే సోదాలు చేస్తున్నా కానీ ఇక్కడ అధికారులు మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గత మార్చిలో ఈ అవినీతి ఆరోపణలపైన ఏసీబీ అధికారులు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పూర్తిగా సోదాలు చేశారు, రికార్డులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొంత డబ్బు కూడా వీళ్ళకి ఏసీబీ అధికారులు దొరికింది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే మార్చిలో ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఎవరైతే అక్రమ కట్టడాలు ఉన్నారో కట్టారో వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు సక్రమంగా చేసుకోవడానికి ప్రభుత్వానికి ఫీజు చెల్లించి వీటిని క్రమబద్ధీకరించుకోవడానికి ఒక స్కీమ్ పథకం పెట్టారు. ఈ స్కీమ్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడ కూడా లంచాలకు తెరలేపారు. బిల్డింగ్ రెగ్యులేషన్ చేయాలంటే తమకు లంచాలు ఇస్తే వెంటనే దానికి తక్కువ ధర చెల్లించే విధంగా అలాగే ఫీజు చెల్లించే విధంగా వీళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేసి మిగతా సొమ్మును తమ జేబులు వేసుకుంటున్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో మార్చిలోనే ఈ ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏం జరుగుతుంది దానిపైన ఆరాధిస్తారు. అలాగే ఒంగోలులో కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో పూర్తి స్థాయిలో వీళ్ళు తనిఖీలు చేయగా 13 మంది టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఏకకాలంగా సోదాలు చేశారు. అయితే ఆ సోదాల్లో ఇళ్లలో కూడా ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం వల్ల ఇక్కడ ఏసీబీ అధికారులు మరో కోణంలో నరుక్కొచ్చారు. ఎలా అంటే వీళ్ళ బ్యాంకు ఖాతాలని సమగ్రంగా పూర్తిగా పరిశీలిస్తే అసలు వాస్తవం గుట్టు బట్టబయలైంది. ఈ వ్యక్తిగత ఖాతాలకి వీళ్ళు బిల్డింగ్ రెగ్యులేషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు యజమానుల నుంచి డైరెక్ట్గా డబ్బులు తమ ఫోన్పే ద్వారా తమ ఖాతాలకు వేసుకొని ఇక్కడ దొరికిపోయారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు తెలుసుకున్నటువంటి ఏసీబీ అధికారులు వీటిని సాక్ష్యాధారాలుగా పెట్టి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నివేదిక ఆధారంగా గత జూన్ నెలలో దాదాపుగా 6 టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీళ్ళలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టీపీఓ కూడా ఉండటం గమనార్హం. ఎందుకంటే వీళ్ళకి హెడ్గా ఉన్నటువంటి అతను అలాగే మరొక సర్వేయరు మిగతా సిబ్బంది కూడా దాదాపుగా 6 సస్పెండ్ అయ్యారు. ఒక మున్సిపల్ కార్పొరేషన్కి అప్పుడు పనిచేసినటువంటి వెంకటేశ్వరరావుకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మీ ఫోన్పే ఖాతాలు ఈ డబ్బులు ఎందుకు వచ్చినాయి దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి కోరిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలు నగరం మున్సిపాలిటీగా ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే సెప్టెంబర్లో ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుందామని చెప్పి ఇటు కలెక్టర్ మిగతా అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తుంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అధికారులు అవినీతి అదే పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నిన్న మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేంద్ర 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కడం ఒక్కసారిగా అధికారుల్లో కలకలం రేపింది. ఒకవైపు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు అయింది అని చెప్పి వీళ్ళు సంబరాలు చేసుకుంటుంటే మరోవైపున మున్సిపాలిటీ అధికారులు అవినీతిలో కూరుకుపోయి ఇంకా కూడా దాంట్లోనే వీళ్ళు కొట్టుమిట్టాడుతుండటంతో ఒకసారిగా అధికారులు మొత్తం ఉలికిపడ్డారు. మరోవైపున ఇక్కడ పాలకవర్గం కూడా లేకపోవడం వల్ల కలెక్టరే దీనికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. కలెక్టర్ దీనిపైన దృష్టి పెట్టారు. అలాగే ఇంకా ఎక్కడైనా అవినీతి జరుగుతుంది, ఒకవైపు మనం సంబరాలు చేసుకుంటున్నాం మున్సిపాలిటీ 150 సంవత్సరాలు అయిందని చెప్పి మరోవైపున మీరు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కడం వంటి పరిణామాల మధ్య మన పరువు పోతుంది, సంస్థ పరువుకు ప్రతిష్టకు మీరు భంగం కలిగిస్తున్నారని చెప్పి ఆయన సీరియస్గా అయిన పరిస్థితి. అయినా సరే ఈ ఒంగోలు మున్సిపాలిటీలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అవినీతి వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. అలాగే ప్రజా సంఘాలు కోరుతుంది ఏంటంటే ఇలా వీళ్ళు పట్టుబడిన సందర్భంలో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడమే కాదు, వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేసి మున్సిపాలిటీకి జమ చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు లంచాలుగా స్వీకరించిన డబ్బు గవర్నమెంట్కి మున్సిపాలిటీకి ఫీజుల రూపంలో చెల్లించాల్సిన డబ్బు, ఆ డబ్బును వీళ్ళు జేబుల్లో వేసుకొని వీళ్ళు విలాసాలకి అలవాటు పడి ఈ విధంగా లంచాలు మురుగుతున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా అరికట్టాలంటే ఎవరైతే ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారో ఆ అధికారుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సొంత ఆస్తుల్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని మున్సిపాలిటీకి జప్తు చేయాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు.